అయ్యో నా ఫోన్ పడిపోయింది, ఎట్లా వారు ఇప్పుడు? దేవుడా నువ్వు నా కోసం వచ్చినావు దేవుడా. భక్త ఏ వరం కావాలి నువ్వు కోరుకో భక్త. దేవుడా అబ్బా నాది నదిలో ఫోన్ పడిపోయింది దేవుడా, నీకేచ్చు కదా దేవుడా. భక్త ఇందులోనిది ఈ ఫోనా ఏది పడిపోయింది? ఏది ఇదా? తీసుకో. థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్స్ దేవుడా నా ఫోన్ ఇచ్చినందుకు. నా ఫోన్ పడిపోతే దేవుడు ఫోన్ ఇచ్చిండు కదా. ఎట్లయినా అరిగిపోయిన చెప్పులున్నాయి కదా, ఒకసారి అయితే వాడేసి చూద్దాం, కొత్త చెప్పులు ఇస్తాడు కావచ్చు. భక్త నీ ఈ చెప్పులా దేవుడా ఈ కరువు చెప్పులు నయ్యే దేవుడా. మూడు కూడా అబద్ధం ఆడినవు, నేను లోపల కోతున్నా. అబ్బా దేవుడు తెలిపేసిండ్రా. అబ్బా పర్సులో రూపాయి లేదు. అవును కదా ఫోన్ వాడేస్తే ఫోన్ ఇచ్చిండు, చెప్పులు వాడేస్తే చెప్పులు ఇచ్చిండు. ఒకసారి పర్సు వాడేద్దాం, పైసలు ఇస్తాడు కావచ్చు, చూద్దాం. భక్త ఈ నదిలో పడిపోయింది పర్సా ఈ 10,000? మీరేం మనుషులున్నారా, దేవుళ్ళకే తెప్పెత్తురేమ్రా. చల్ ఇప్పటి నుంచి రాను. దేవుడైతే దయ్యం అయితే నాకు పైసలు వచ్చింది లేక నాతో పెట్టుకుంటా అబ్బా దెబ్బలు ఆడిపిస్తా. దేవుడయ్య నన్ను చూసి నవ్వినోళ్ళు రేపటి వరకల్లా నన్ను చూసి ఏడవని. అమ్మా హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడే వచ్చినా. ఇప్పుడు వచ్చినవారా? చెప్పకుండా వచ్చేసినావు, ఒక్క మాట చెప్పలేదు. వస్తున్నా నీకు ఇప్పుడు వచ్చినవా? సర్ప్రైజ్ అమ్మా సర్ప్రైజ్. అవును గాని నా పిల్ల ఎటుపోయింది? నీకు పెళ్ళి మేడుందిరా? నా పిల్ల మెడిపోయింది. ఏ పోసి ఏడున్నవే ఇట్లా నీ అవ నేను వచ్చిన అని పిలుస్తున్నావు. ఏడుందిరా నీ పెళ్ళం? పక్కింటి లేచిపోయింది. మరి నాకెందుకు చెప్పలేవు? సర్ప్రైజ్ రా, సర్ప్రైజ్. అన్నా నీకు గుర్తొస్తుందా అన్న? అసలేరా అన్న ఆపన్న ఇద్దరం కలిసిపోతామన్నా వచ్చా. అరే ఇది కలిసి పోసుకో, నీకేదమ్మా ఒడిబియా మారా. అరే అన్న బండికి స్టాండ్ ఉందన్నా, బండికి స్టాండ్ వేసింది ఉందన్నా. కంపెనీ నడిచింది, నీకేం వస్తుంది చెప్పు. అన్న చూసే బదులు జర చేతిచ్చి లేపచ్చు కదా అన్న, ప్లీజ్ అన్న ఇదే లేపన్నా. నేనెందుకు లేపుతా అన్న, మీ కంపెనీ వచ్చే ఇట్లా లేపుతాడు. ఏం పిల్లగా ఏడిపోతున్నావు? చదువుకోనికి కాలేజీకి పోతున్నా. ఈ పిల్లడికి చదువు అంటే ఎంత ఇష్టమో. ఒక పండుగలే పబ్బం బెరకలే ఎప్పుడు కాలేజీకి పోతాడు. మంచిగా చదువుకొని మన ఊరికి గట్టి పేరు తీసుకురా పిల్లగా. తెస్తా ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తా, మీకు మన ఊరికి మంచి పేరు తెస్తా. అరే పోతున్నా గానీ బుక్ మర్చిపోయినా, పోయి తెచ్చుకుందాం ఒకసారి. ఈ పిల్లగాడిది కాలేజ్ పెట్టి ముఖమేనా? కాలేజ్ అని చెప్పి ఏ బస్ స్టాండ్ లో పట్టి తిరుగుతాడో వాళ్ళకేం తెలుసు. మన మార్కెట్కి పోయిన ఒక పిల్లని ఎక్కించుకొని పోతుండు, మంచిగా ఉద్ధరించేటట్టున్నాడు. కర్రె మొక్క పొడికి జాబ్ వస్తుందా? ఏ కాలిపోయిన ముఖం దాన్ని తీసుకొని వస్తాడో మాకేం తెలుసు. ఇట్లా చేసి మన ఊరి పేరు ముంచడాన్ని నేను ముందే అనుకున్నా. ఇగ్రామ్ చెప్పే ఈరక్ అంటే దీనికి దాన్ని పట్టన్నారట మీ అసంటోళ్ళు. మీ కొడుకులేమో ఒకడు కలెక్టర్, ఒకడు ఇంజనీర్, ఒకడు పోలీసు అయింది కదా. నాకు ఎత్తుర్ని మొఖాలు మండ. తమ్ముడు ఈ 1000 రూపాయలు ఫేక్ ఒరిజినల్ ఒకసారి చూడరా. అన్న ఒరిజినలే అన్న. అవి నీ ఫోన్ పౌచులనే దొరికినాయిరా. దొరికింది లంజ కొడుకు. ఓం నమో శివాయ. అయ్యా స్వామి నువ్వు నా కోసం వచ్చినావు స్వామి. భక్త నీ తపస్సుకు నేను ప్రసిద్ధుని అయినాను. నీకే వరం కావాలనో కోరుకో, వెంటనే తీరుస్తా. స్వామి ఒక చేద్దాం పని చేస్తలేదు స్వామి, చచ్చిపోవాలనిపిస్తుంది స్వామి. మీరే కదా స్వామి నాకు దారి చూపించేది. భక్త ఈ 1,00,000 రూపాయలు కావాలన్నా లేకపోతే నీ చేతులు శరి సమానం కావాలన్నా, ఏది కావాలన్నా రెండిట్లో నువ్వే తెలుసుకో.
తాగితే నేను వైన్స్ ఉన్నాయి కాస్త పెట్టినా ఇప్పుడేం 90,000 పోతాయి. మిగతా పైసలు మిత్తులకు పోతాయి. నాకు స్వామి నాకు డబ్బులు పిప్పులు ఏమద్దు కానీ నాకు 2 చేతులు సమానం చేసి స్వామి, అంతే స్వామి. తదాస్తు. సమానం చేసుకుంటే ఇవ్వాలని అవ్వ ఉచ్చెట్లో చూసుకోవాలా ఎట్లా ఓడి చెప్పిస్తారన్నది నీ రెడీ చేసి దేవుడు పెద్ద దెబ్బేసి పీకిండదు అగో మన్మరాలు వచ్చిందని మా పెద్దమ్మ మొత్తం ఖుషీలో ఉన్నది. ఇక మా కోడలు వచ్చింది. అబ్బో నేను ఎప్పుడో పెద్ద ఉన్నప్పుడు చూసిన చిన్నగా అయినా అవి బిస్కెట్ తింటున్నావా దా, అవి బిస్కెట్ తింటున్నావా దా దా. నాకు ఫోన్ వస్తుంది సినిమా మంచిగా ఆడిపియు కోడలను. పెద్దమ్మ టెన్షన్ తీసుకోకు. నా కోడలు ఏమనుకున్నావు. కొంచెం అతి కొంచెం ఎట్టి నీ పిల్ల దొరికింది లంజా కొడుకు. నీ అమ్మ నేను చచ్చిపోతా. నాకు ఊళ్ళో ఓళ్ళు ఇజ్జత్ ఇస్తలేరు. నీకు పని లేదు పాట లేదు అని చెప్పేసి అందరు ఇజ్జత్ ఇస్తుర్రు. ఎటు పోయినా ఇజ్జత్ ఇస్తలేరు. నేను చచ్చిపోతా. రూపాయి పని లేదు నాతోటి. నేను బతికే వేస్ట్ అసలు. నేను బతికే వేస్ట్. ఇప్పుడు వానికి ఎందుకు ఫోన్ చేస్తున్నావే? అమ్మ వస్తున్నా. అమ్మ ఏమైందమ్మా? అరే నీకేమైందిరా ఊరేసుకున్నావు? విషయం లేకుండా 3 పూటలు తిరుగుకుంటా ఊరి మీద పోతోళ్ళు వాడు తిరుగుతున్నాడు. వానికి లేని సిగ్గు నీకెందుకురా? ఇజ్జత్ లేనోడు వాడు బతికుండి నువ్వు చచ్చిపోతాంటే నీ సాకు విలువేమున్నదిరా? అయినా అది కూడా కరెక్టే కదా. అయినా నేను ఎందుకు రేసుకోవాలా? నేను గిన్నె పడాలన్నా ఉంటా ఇంట్లో వీక్తున్నా. పోతున్నావా? పో. నేనైతే ఇంట్లో మటన్ వండినా. ఎట్లయినా పోతున్నా కదా మటన్ తిని పోతా. అయినా గిన్ని మాటలన్నా కానీ ఇంకా సిగ్గు రాలేదురా నీకు? సిగ్గు లేదు, శరం లేదు. ఓలేమనుకుంటే నాకేముంది, తిన్నది లెక్క. మామ మనిషికి 500 వేసుకుందాం. 500 వేసుకొని కాటన్ బీర్లు తెచ్చుకుందాం. మంచి చికెన్ తెచ్చుకొని మంచి దాల్ చేసుకుందాం రా. బా ఇల్లు అస్సలు పైసలు ఖర్చు పెడతలే కదా. ఇలా తోటి ఏదో ఒకటి చేసి ఎట్లయినా అట్లా చేస్తాం. హలో అగు ఏమైంది? ఎప్పుడు ఎట్లా? అయ్యో గట్లానా ఏమైంది? అరే 500 ఉంటున్నాయి. గాంధీ తాత కనిపిస్తలేడట్రా? గాంధీ తాత నిజంగానే కనిపిస్తుండ. అవునవును. అరే కాటన్ బీలు 2 కిలో చికెన్ తెపో. చిన్ని ఈ ఇల్లు మీదేనా? ఇది మా ఇల్లు కాదు, ఇంద్రం మరి. చిన్ని నేను ఎవరు అనుకుంటున్నావు? నేనైతే నువ్వు మనిషి అనుకుంటున్నా. నువ్వేంటి నీకే తెలవాల. శ్రావణ్ భాయ్ తెలుసా? నువ్వు శ్రావణ్ బాయ్ అయితే ఎందుకు గల్ అయితే నేనేం చెయ్యాలా? అరే చిన్ని వంకరంకర మాటలు మాట్లాడు కాదు. నేను నీకు దూరం చుట్టమైతా తెలుసా? దగ్గర దూరం అంటే వేస్ట్ ఫెలో. పోయిపోయి నిన్నడినా కదా నా చెప్తానే కొట్టుకోవాలా. నువ్వు పిల్లవు కాదు, పిల్ల చెడుగు. నీ మాటతోటి మొత్తం కాటెత్తున్నావు. టెన్షన్ పడుతున్నావు. కొంచెం కాన్సన్ట్రేషన్ కొంచెం మంచిగా పెట్టు. ఇది కాకపోతే ఇంకొక సప్లీ రాయు. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు మామ, నాకు నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. నువ్వు టెన్షన్ తీసుకోకు. నేను ఫెయిల్ అయిన సప్లీలో కాదురా, నా కిడ్నీలు ఫెయిల్ అయినాయిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ శ్రవణ్. నేనైతే హైదరాబాద్ నుంచి అయితే నేనైతే వచ్చేసిన. తిరిగి ఒక తమ్మునికైతే కలిసిన. ఆ తమ్ముడు ఏంటంటే పిల్లలు కానోనికి 10 మంది పిల్లలు ఒకటేసారి కొడితే ఎంత ఖుషి అవుతాడో అంత ఖుషి అయిపోతాడు మనం కలిసే వానికి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎగ్జైట్మెంట్ లో వానికి ఏం చేయని అర్థం కాక వాడైతే అన్న నీకు పెద్ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే నేను ఇస్తా అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాక బండి స్టార్ట్ చేయరా బయట అని చెప్పేసి అంటే వాడైతే బండి స్టార్ట్ చేసిండు. ఇక్కడ తోలుకోతున్నారు అని అంటే అన్న ఆగన్న నేను చెప్తా అంటాడు. బార్కు తోలుకోతున్నావు అంటే ఆగంటాడు. బీర్ తాగనికి తోలుకోతున్నావు అంటే ఆగన్న అంటాడు. సర్ప్రైజ్ అంటాడు. ఇక నేనైతే మొత్తానికైతే ఏం చేయని అర్థం కాక కన్ఫ్యూజన్ లో నేనైతే ఆలోచిస్తున్నా. ఏం చేయని అర్థం అయితే లేదు. ఇక ఆయన ఇచ్చే ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎట్లయితే ఏముంది, వాడు ఇచ్చే సర్ప్రైజ్ కోసం మనం వెయిట్ చేద్దామని చెప్పేసి నేనైతే
పోయే వేళ ఆగుకుంటా అనుకోకుండా లెఫ్ట్ సైడ్ అయితే మలిపేసిండు బండి. నన్ను 500 అయితే అడిగిండు, నేను 50 రూపాయలు ఇచ్చిన వానికి. సర్ప్రైజ్ నాకని చెప్పేసి నా దగ్గరనే 50 రూపాయలు మింగిండు. ఇలా నాన్నమ్మ అయితే నాశనం గాను. ఈ వీడియో మొత్తం చూడడానికంటే ముందు మీ తాతకి పింఛన్ డబ్బులు వస్తే లైక్ చేయండి. మీరు నిజమైన ఇండియన్స్ అయితే షేర్ చేయండి. మీ తాత గుట్టుకోమంటే సబ్స్క్రైబ్ చేయండి. 50 రూపాయల కళ్ళు తీసుకొని వాళ్ళ నాన్నమ్మకి ఇట్లా ఇచ్చి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా, ఏంది సర్ప్రైజ్ ఇస్తాడని నేను అనుకున్నా. సర్ప్రైజ్ అన్న తాగన్నా. అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు. దేవుడయ్యా నన్ను చూసి నవ్వినోళ్ళు రేపటి వరకల్లా నన్ను చూసి ఏడవని. ఏమైంది మమ్మ, ఛాతీలు వస్తుందా? ఏం కాదు మమ్మ, ఏం కాదు, నువ్వు పులివి, ఏం కాదు. ఏ హాస్పిటల్కి ఎందుకు మమ్మ? హాస్పిటల్కి పోతారా అంత చిన్నదానికి? ఏం కాదురా, ఏం కాదురా, ఏం కాదు. ఏం లేదురా, వీనికి ఛాతీలు నొస్తుందంటే ఈ ఫ్రెండ్ ఎవడు గ్యాస్ ట్రబుల్ అని చెప్పిండట. వీనికి హార్ట్ అటాక్ వచ్చి పోయినా వీకిండు. వాడెవడో కానీ నాకు దొరకదు కానీ వాడిని కూడా. అరే మన దోస్తులు ఎట్లుండాలి చెప్పనా? పోరి కోసం, పైసా కోసం, జాల కోసం లొల్లి పెట్టుకోవద్దు. మనం ఎట్లుండాలా కలిసిమెలిసి, ఇగో ఇట్లా కలిసిమెలిసి ఉండాలా. నడు మందదాం పెరుగుదామా, నడు. అబ్బా తమ్ముడా, ఫ్రెండ్షిప్ అంటే మీది. మీ ఎంత బాగుంటున్నారు కలిసిమెలిసి, మీ లెక్క ఉండాలా. ఫ్రెండ్షిప్ ఎంత దోస్తానైనా గుడికిచ్చేస్తుంది. అంకుల్ నేను పేదోనే కావచ్చు అంకుల్, కానీ నీ బిడ్డని నాకు బాగా ఇష్టం అంకుల్. పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అంకుల్. నాకు ఇయ్యూరు కదా నీ బిడ్డను. ఓహో నువ్వేనా? డైలీ రాత్రి వీడియో కాల్ మాట్లాడేది నువ్వేనా? చేసుకోపో మరి. ఓ బాబు, ఎవరు కావాలి? ఓ పిల్లగా సత్యమురళి లేడున్నది. ఎవ్వ సత్యమా, మా నాన్నని ఊరంతా అప్పులు చేసిండు. కొంపదీసి వీళ్ళ దగ్గర అప్పుడు ఏమైనా చేసిండా? ఇట్లా చేసి వెళ్ళకూడదు. ఏమైంది పిల్లగా, అడిగితే గట్ల ఆలోచిస్తున్నావు? అయినా గాలింటికి ఎందుకు వతుర్రు? అలా పూలే ఇజ్జత్ ఇయ్యరు, మర్యాదన ఇయ్యరు. గాలింటికి ఎందుకు వతుర్రు? వాళ్ళ మాట మత్ ఉండదు, రైక గత ఉంటది. గాలతో అత్త విషయం ఇడిసెట్టు కానీ అలా కొడుకు మరి. ఓళ్ళ కొడుక, అలా కొడుక అయ్యకంటే పచ్చిలంగాడు. ఆడే ఆయనకి లేని అలవట్లేవు. సీడ తాగుతాడు, మంద తాగుతాడు, కళ్ళు తాగుతాడు, గుడుంబ తాగుతాడు, గంజ తాగుతాడు. ఆయనకి లేని అలవట్లేదు. పోరీలు సొక్కాడు కదా, అన్ని సోకులు ఉన్నాయి ఆయనకి. ఆడు పచ్చి లంగాడు. కరెక్ట్ అన్న, ఊరికి నీ అసలు ఒకడు ఉండాలన్నా. అట్లేం లేదన్నా, ఊర్లో ఓడేం కథలు పడుతుండు, ఓడేం చేస్తుండు అన్ని మనకు తెలుసు అన్న, మనకు తెలుసు. సరే గాని గంతగానం ఎందుకు అడుగుతున్నా అయినాల గురించి? ఏం లేదు నాన్న, మా తమ్ముని బిడ్డని ఇద్దాం అనుకున్నాము. గింత లంగా అని తెలియదు నువ్వు చెప్పేదాకా. నువ్వు చెప్పింది న్యాయమైంది. వాడు పచ్చిలంగాని ఇప్పుడు తెలిసింది. అడిగినప్పుడు నేను చెప్పకపోతే అయిపోతుండే. అలికోయి కంపెనీ కలిగించుకున్న టైప్ అయ్యి, కూలిచ్చేమో చేసుకున్న టైప్ అయ్యి. నా బతుకుల బాధపడొచ్చి అమ్మా ఇంట్లో ఉన్నారా? ఉన్నాం స్వామి, ఉన్నాం. అమ్మ మీ ఇంటి కింద బంగారం ఉందమ్మా, బంగారం ఉంది. లక్ష్మీదేవి కనకరించిందే తల్లి, కనకరించి నీకు డబ్బులు ఇస్తానందే తల్లి. మంచి షుగర్ తెప్పిరు స్వామి, మీ ఏం డబ్బులు తీసుకొస్తా స్వామి. ఏందమ్మా బియ్యం పోసినావు అని డబ్బులు ఇవ్వలేవు? భూమి కింద ఉన్న బంగారం కానొచ్చింది కానీ బియ్యంలో 500 కనిపించలేవా? కొడితే కొట్టినావు అని ఇటుచ్చి 500. దొంగ బాబా ఉన్నావు, లంగా బాబా ఉన్నావు. వెనకటికి నీలాంటిదే ఉన్నది ఉండేస్తే లేని లేకెడిసిందట. కొడితే కొట్టినావు అని పైసలు అయితే ఇచ్చినావు. 2 బిళ్ళకైతే సెట్ చేసినావు. హలో హలో, ఏడున్నావురా? కిచెన్ లకు బుడ్డి కాడ సౌండ్ పాపడి ఉంది చూడు.
ఈయన వాయింత లేకల మంది ఉంది. పిల్లలు లెసన్ అయితే చెప్పింది అయితే మొత్తం మీకు అర్థమైంది కదా. ఎనీ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి పిల్లలు, మొహమాట పడకుండా అడగండి. సార్ నేను మార్కెట్ లో మీ పక్క కత్తి లాంటి ఫిగర్ ఉన్నాయి, మీ కూతురా? డౌట్లు అడుగుమంటాడు, డౌట్లు అడిగితే ఓడతాడు గాండు వాడు. నాకేమో గివే డౌట్లు వస్తాయి, మళ్ళా నేనేం చేయాలా? శ్రావణ చేతబడి ఎత్తున్నాడు, పోయాళ్ళకి చెప్తా. అమ్మ అమ్మ శ్రావణ చేతబడి ఎత్తుండు. ఏడు చేస్తుండ్రు, ఓలు చేస్తుండ్రు. నడురు పోదాం. అయినా నువ్వెందుకు మంత్రాలు చేస్తున్నావురా? అయినా చేతబడి చేసుకుంటా, ఎవరి మీద వాడు ఏడ్చుడు ఎందుకు? దమ్ముంటే కష్టపడి బతకాలా. ఇంతకీ నువ్వు వాళ్ళ మీద చేతబడి చేస్తున్నావు. మా ఇంటి పక్కకి వెళ్ళిగాడు ఇల్లు కడుతుండు, ఆడు ఇల్లు కట్టద్దని చేతబడి చేస్తున్నా. అగ ఆంటీ అన్న పక్కింటోడు కాబట్టి నేను చేతబడి చేస్తున్నా, మళ్ళీ నీకేమైంది, నువ్వెందుకు చేస్తున్నావు? పక్కింటోడు పేరుకి వచ్చినా సరే మన పాలాడు అసలు పేరుకి రావద్దు. ఏమోనా మేమేమైనా నీకు దొంగలెక్క కనిపిస్తున్నావా? బ్రాండెడ్ వాచ్, బ్రాండెడ్ షర్టు, బ్రాండెడ్ షూ, నీకు దొంగలెక్క కనిపిస్తున్నాం మేము? అన్న మీరు దొంగ లెక్క కనబడతలేరన్న అసలే. నిజంగా దొంగ పుస్కే అరే పేస్ట్ ఏడుందిరా? ఏమో తెలియదు. ఏమో నేను పనులు తోమలే, ముఖమే కడుపుకుంటున్నా. బతుకుంటే భాషలో ఏమన్నా బతకచ్చు, ఈసరికి చచ్చిపోయేటట్టే ఉంది. ఇద్దరు కప్పుకొని గమ్మునవంట, తర్వాత దేకింది.